ఏపీలోని పిఠాపురంలో రాజకీయం మారుతోంది. టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. టీడీపీ నేత వర్మతో జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లోనూ వర్మకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీల అధినాయకత్వం కలిసే ఉన్నా పిఠాపురంలో మాత్రం వేర్వేరుగా ఉంది. దీంతో వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వర్మ ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైన ఉత్కంఠ ఏర్పడింది. ఇక పిఠాపురంలో 3 నెలల్లో సీన్ మొత్తం మారిపోయింది. పవన్ గెలుపు కోసం సీటు త్యాగం చేసి భారీ మెజారిటీకి కారణమైన టీడీపీ నేత వర్మకు ప్రాధాన్యత దక్కడం లేదు. స్థానికంగా కాకినాడ జనసేన ఎంపీతో దాదాపు వర్మకు మాటలు కట్టైనట్టుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో 2 పార్టీలు కలిసి పని చేసుకోవాలని అధినాయకత్వం సూచించినా తమకు గుర్తింపు దక్కడం లేదు అని టీడీపీ క్యాడర్ వాపోతోంది. ఇక వర్మను దూరం పెట్టడాన్ని ఆయన మద్దతుదారులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పిఠాపురంలో పవన్ పర్యటించిన ప్రతి సమయంలోనూ వర్మ హాజరవుతున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం ఆ స్థాయిలో వర్మకు గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. స్థానికంగా జనసేన నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందడం లేదు. వర్మ మాజీ ఎమ్మెల్యే కావడంతో స్థానికంగా ఉన్న పరిచయాలు, అధికారంలో ఉన్న గుర్తింపుతో నియోజకవర్గ అంశాలపైన చర్చిస్తున్నారు. అది జనసేన మద్దతుదారులకు నచ్చడం లేదు. వర్మ ఏం కావాలో ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ పూర్తిగా డిప్యూటీ సీఎంగా తన విధులకు పరిమితమయ్యారు. దీంతో వర్మ నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషించడం జనసేన స్థానిక నేతలకు నచ్చడం లేదు. 2 పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. పవన్ పోటీ ఖరారు అయిన సమయంలో అధికారంలోకి వస్తే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వర్మ సైతం అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీంతో వర్మ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.